తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జన జాతరని తలపించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్ని అంతా మహోద్భుతంగా జన జాతరని తలపించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి నుంచి ఏదైతే బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, అనుమతి సంఘాల అధ్యక్షులు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా వేగవంతంగా పనులు ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇప్పో కిసాన్ సెజ్ లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్లి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. సన్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావటం జరిగింది. నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా? దయచేసి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొన్ని త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే, ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని సగర్వంగా మనం చూస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలా మంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పారు. మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడు పెడతాయి అనుకున్నాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు గూడు పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగు వాళ్ళు అంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషే దానికి కారణం. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే ఆ క్వాంటమ్ వ్యాలీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయబోతున్న తీరు. అందుకే భవిష్యత్తును చక్కగా విశ్లేషించే, భవిష్యత్తును చక్కగా ఊహించే, భవిష్యత్తులో ప్రజలకి మరిన్ని మేలు జరగాలంటే ఏ చర్యలో ఎప్పటికప్పుడు ఆలోచన చేసే రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మాటల్ని వచ్చిన వెంటనే ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఇంధన పొదుపు చర్యల్ని
ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపట్టి ఎక్కడికక్కడ ఆ యొక్క మంత్రులు గాని, ఏదైతే శాసనసభ్యులు గాని, ఐఏఎస్ అధికారులు గాని, మామూలు అధికారులు గాని, ఉద్యోగస్తులు గాని, వీరందరూ కూడా ఇంధన కొరత పొదుపు చర్యల్ని పాటించండి, చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పని పిలుపునిస్తూ, అయితే నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత, కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితత్వ హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తుంది. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ, సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికెక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ప్రతి సంవత్సరం మహానాడు లాగే రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థల గురించి ఉంటుంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారు చేసే దశ దిశ ఉంటుంది. అదే మహానాడు చక్కటి తీర్మానాలు ఉంటాయి, చక్కటి చర్చా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహానాడిని నెల్లూరులో బహిరంగంగా భారీ ఎత్తున చేస్తే కొన్ని వేల వాహనాలు ఆ యొక్క ఇంధనం ఆ యొక్క ఆదా చేయాలా, దాన్ని 10 మందికి కూడా, ప్రజలకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మహానాడుని హంగు ఆర్భాటాలు లేకుండా సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు. కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా, ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈ రోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ, మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్ని అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశమంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్ని దేవుడి దయ వల్ల అన్ని చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈ రోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. ఒక్క నిమిషం. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అపార పరిజ్ఞానం ఉన్నాయి కాదంటోలే.
రూపాయి విలువ గురించి మనకు తెలియదు కానీ మీకు బాగా తెలుసు. చెప్పేది కొంచెం నరేంద్ర మోడీ గారి సందేశం ప్రజల్లోకి పోవాలా, దానికి విలేకరుల సమావేశం. నేను మేధావినా మీరు మేధావా చర్చొద్దు. ప్రధానమంత్రికి అనేక దేశాలతో అవసరాలు ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి చెప్పింది టూర్లు. మోడీ గారు టూర్ అయినా పోయారా? నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోయారా? ఏదైనా టూర్కు పోయారా? విదేశాలకు పోయాడు. విదేశాలకి సైకిల్లో పోలేరు కదా, విదేశాలకి మోటార్ వెహికల్లో పోలేరు కదా, విదేశాలకి విమానంలో పోవాల్సిందే కదా. అదే నేను చెప్పేది. దీంట్లో కూడా ఇందుకు వాదాలు ప్రతివాదాలు. మన అందరూ అడుగుతున్నా, మీరు విదేశాలకి సైకిల్లో పోతారా? విదేశాలకి ఈ మోటార్ సైకిల్లో పోతారా? ఇప్పుడు సపోజ్ మీ బంధువులకి ఎవరికో ఎమర్జెన్సీగా అమెరికాలోనో లండన్లోనో ఆరోగ్య సమస్య వస్తుంది, జరగద్ది, ఆడికి మీరు పోవాల్సి ఉంటుంది, పోకుండా అయిపోతారా? నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంది? దయచేసి కొంతకాలం పాటు, అంటే ఓ ఏడాది పాటు విహారయాత్రలకి విదేశాలకు వెళ్ళవద్దు. ఆ విహారయాత్రలు పెట్టే ఖర్చు, భారతదేశంలో చక్కటి విహార ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి, దానివల్ల దేశానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, అంటే వీలైన తక్కువ. ఇప్పుడు పెళ్లి అవుతుంటది, పెళ్ళినప్పుడు కనీసపాటి బంగారం కొనుక్కుంటారు కదా, దాన్ని తప్పట్టం లేదే. కొంచెం బంగారం కొనుగోలు తగ్గించండి, ఇంధన పొదుపు చర్యలు, అందరినీ నడవండి అని చెప్పడం లేదే. కాస్త పొదుపు పాటించండి. వారానికి ఒక రోజు, తర్వాత ఒక 2 రోజులు ఉద్యోగస్తులు వర్క్ ఎట్ హోమ్, అదే వర్చువల్ విధానంలో మీటింగ్లు, సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చర్యలు పాటించండి అని పిలుపునిచ్చాడు. దీంట్లో తప్పే ఉంది. దేశ ప్రధానమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా ఢిల్లీలో ఉండాలా, ఆయన కూడా సైకిల్ తిరగాల, ఆయన ఈ మోటార్ సైకిల్ పోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మోడీ గారు విహారయాత్రకు పోవాలా, అదే నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోతే మొట్టమొదట మీకంటే ముందు నేను ప్రశ్నిస్తా. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో భారతదేశాన్ని మేలు చేసేదానికి కొన్ని దేశాలతో చర్చలు జరగాలంటే మనలో పోవాల్సి దేనికోసం? అది విహారయాత్ర కాదు, ఈ దేశం కోసం చేసేది. ఓకే సార్, ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లాకు వచ్చేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాస్త అదనంగా కూడా ఏర్పాట్లు చేసి ఉంటారు. నేను భారతీయుడిని అని చెప్పే విధంగా ఈ భారతదేశం ముందు సత్తుంటారు. ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకుంటారు. ఎన్నికలు లేని వేళ ప్రపంచమే ఒక పెను సవాల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో, ఈ రాత్రికి ఏమవుతుందా, రేపేమవుతుందా, ఎల్లుండేమవుతుందా అనే పరిస్థితుల్లో భారతదేశానికి ఏమీ కాకూడదు అనుకుంటే మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలా. కాబట్టి కులాలు మతాలు వేరైనా, పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ముందు నేను భారతీయుడిని. ఉచ్చే నీచాలు మరిచి విమర్శించే ప్రతిపక్ష నాయకులారా, దారి తప్పిన, గమ్యం లేని, భవిష్యత్ తెలియని ప్రతిపక్షాలుగా మీరు మిగలవద్దు. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేయండి అని పిలుపుస్తూ. ఓకే సార్.